10 సంవత్సరాల్లోనే తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన విషయం దేశ ప్రజలందరూ కూడా తెలుసు. అయితే కేవలం అధికారమే పరమావధిగా, దోపిడే లక్ష్యంగా ఒక స్వార్థ చింతనతోని కాంగ్రెసు బీజేపీల కూటమి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం కోసం పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కాదు. అవన్నీ కూడా ఒక్కొక్కటే ఈరోజు బయటకు వస్తున్నాయి. ఎస్ మిస్టర్ ప్రవీణ్, తెలంగాణ బంగారుమయమైందని చెప్పి దేశ ప్రజలకు తెలుసు అంటావా? తెలంగాణ ప్రజల జీవితాలు కాదు బంగారుమయమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం అధికారమే పరమావధిగా, దోపిడీయే లక్ష్యంగా చేసుకొని కుటుంబం అనే స్వార్థ చింతనతో పరిపాలించినాడు. కాబట్టే ఆ కుటుంబం యొక్క జీవితాలు బంగారుమయమైనవి. కాబట్టే తెలంగాణ ప్రజలు నిన్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసినారు. అసలు ప్రెస్ మీట్ నువ్వు కాదు పెట్టి ఉండాల్సింది. ఆనాటి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, లేకపోతే ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన కేసీఆర్, హరీష్ రావు, మామ అల్లులు పెడితే బాగుంటుంది. నిన్ను ప్రజల ముందు ఒక బేకారు చేయడానికే ఈరోజు నీతో ప్రెస్ మీట్ పెట్టించినారు. జాగ్రత్త, నీకు తెలివి ఎక్కువ ఉంది అనుకుంటున్నావు, కానీ ఆయన నిన్ను మించిన తెలివి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో 8,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చిందని అన్నారు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ గౌరవ పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం కేవలం 3,50,000 కోట్ల అప్పు మాత్రమే గత ప్రభుత్వం తీసుకున్నదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఘోరమైన అబద్ధం చెప్పినరో అధికారం రావడం కోసం దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగిగా మారిన గత ప్రభుత్వ ఉద్యోగి, లేదా ఈరోజు రాజకీయ పార్టీ పదవులను ఆశించో ప్రయోజనాలను ఆశించో చేసే వాళ్ళని రాజకీయ పార్టీ జీతగాళ్ళుగా మరి సంబోధించాలో ఏంటో తెలియదు. కానీ నేను ఏనుగెక్కి ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్ పోతాను నాయన, ఈరోజు కేసీఆర్ గారినో వారి కొడుకు కేటీఆర్నో ముఖ్యమంత్రిని చేయడానికి పాకులాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రెస్ మీట్. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది ప్రభుత్వం నేరుగా చేసిన అప్పుల గురించి మాత్రమే. కానీ ప్రభుత్వానికి కానీ మరి ప్రజలకు కానీ చిక్కకుండా ఏ రకమైన అప్పులు చేశారో మీకు తెలియదా? మీరు విమర్శించలేదా?